Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కాక్రోచ్ జనతా పార్టీ తక్కువ కాలంలో మిలియన్ల సబ్స్క్రైబర్స్, తక్కువ కాలం అని కూడా చెప్పకూడదు, ఒక 3 రోజుల్లోనే మిలియన్ల సబ్స్క్రైబర్స్ సొంతం చేసుకున్నటువంటి ఈ పార్టీ ఎక్స్ అకౌంట్ నిలిపివేశారు. ఇప్పుడు మరో షాక్ తగిలింది ఈ పార్టీకి. హ్యాకింగ్ కు గురైన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అంటూ ఇప్పుడు తాజాగా ఒక వార్త బయటకు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ని ఆ తర్వాత ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉన్నారు. అయితే ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను కూడా హ్యాకింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా కాక్రోచ్ అధికారిక వెబ్సైట్ కనిపించకుండా పోయింది. ఇక సోషల్ మీడియా అకౌంట్ల నిలిపివేతతో ఇప్పుడు కేంద్రంపై కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాక్రోచ్ పార్టీ అసలు ఎక్కడా కూడా కనిపించకుండా, తరువాత అసలు వీటి మూలాలు కూడా లేకుండా ఈ విధంగా కూడా కేంద్రం నుంచే చర్యలు తీసుకుంటున్నారు, కావాలని చెప్పే చేస్తున్నారంటూ కూడా ఇప్పుడైతే దీని మీద కొన్ని కామెంట్స్ అయితే మనం చూడొచ్చు. ప్రభుత్వం కాక్రోచ్లను భయపెడుతోంది అంటూ అభిజిత్, ఎవరైతే ఈ పార్టీని స్థాపించారో అభిజిత్, తాను ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది అభిజిత్ కి. ఇక ఒక 30 ఏళ్ల యువకుడు ఈ అభిజిత్, తానే ఈ కాక్రోచ్ అంటూ కూడా స్టార్ట్ చేయడం, తనకి విపరీతమైన ఫాలోయింగ్ దొరకడం జరిగింది. ఇక కాక్రోచ్లు ఎప్పటికీ చావవు అంటూ తాను చెప్పారు. కొత్త ప్లాట్ఫామ్ పై పనిచేస్తామంటూ ఇప్పుడు అభిజిత్ వెల్లడించడం జరిగింది. సిజేపీ అకౌంట్లను కేంద్ర ప్రభుత్వమే నిలిపివేసిందంటూ కాక్రోచ్ మద్దతుదారులు అయితే కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ విధంగా కాక్రోచ్ పార్టీ వెబ్సైట్లని వీటిని క్లోజ్ చేయడం మీద అయితే భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి అంటూ విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీని మీద ఇటు కేంద్ర మంత్రి శశి థరూర్ స్పందించారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి పలువురు స్పందించడం జరిగింది, పొలిటీషియన్స్ స్పందించారు, ఇంకా సెలబ్రిటీస్ కూడా దీన్ని ఫాలో అయ్యారు. ఈ రకంగా కూడా కాక్రోచ్ పార్టీకి అనుకున్న దానికన్నా కానీ ఎక్కువే ఇప్పుడు మనం చూసాము, ఎక్కువ హైప్ చూసాము. అయితే ఇక ఇటు అభిజిత్ పైన పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అభిజిత్ కు ఆప్, తృణమూల్ మద్దతు ఇస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కాక్రోచ్ పార్టీ సభ్యులంతా కూడా అసలు బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన వారే అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే కాక్రోచ్ పార్టీ తెర మీదకి రావటం, ఎక్కువగా కూడా జెన్జీ యువత వీళ్ళు ఫాలో అవటంతో కూడా మరొక జెన్జీ విప్లవం భారత్ లో వస్తుందా, ఏ విధంగానైతే పక్క దేశాల్లో వచ్చిందో అదే విధంగా కూడా వస్తుందా, కావాలని చెప్పి ఈ వెబ్సైట్లన్నీ కూడా విదేశాల నుంచే పనిచేస్తూ ఉన్నాయి. విదేశాల నుంచి ఫండింగ్ వచ్చి ఏ విధంగానైతే మిగిలిన దేశాలలో, కొన్ని దేశాలలో జెన్జీ విప్లవాలు రావటం జరిగిందో అదే విధంగా భారత్ లాంటి దేశాలలో అలాంటివి వస్తే తట్టుకోలేరు, అందుకనే దీని మీద ముందుగానే కేంద్రం చర్యలు తీసుకుంటుంది అని చెప్పి ఇలా రకరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఫాలోవర్స్ చూస్తే ఎక్కువ మంది కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్ కు చెందిన వారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మరి అసలు ఈ కాక్రోచ్ పార్టీని మరి కేంద్రమే కావాలని చెప్పి ఆపేసిందా, ఏం జరిగింది, ఎందుకు అనే డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, యువత నుంచి ఎక్కువగా కూడా ఆదరణ లభించి గంట వ్యవధిలోనే ఒక సెన్సేషనల్ గా మారింది ఈ కాక్రోచ్ పార్టీ. కానీ ఇప్పుడు చూస్తే కనీసం దాని అధికారిక వెబ్సైట్ కూడా దొరకని సిచ్యువేషన్ కి అయితే చేరిపోయింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటే, కావాలని చెప్పే దీని మీద గవర్నమెంట్ చర్యలు తీసుకుందా అభిజిత్ అంటున్నట్లుగా ఏంటి? ఎప్పుడైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేశారో, అంటే ఎవరైతే ఈ జెన్జీ తరం ఏదైతే ఉందో దానికి సంబంధించి బొద్దింకల్లా, పరాన్న జీవుల్లా మారిపోయారంటూ ఆయన మాట్లాడారో, ఆ తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆ తర్వాత మొత్తం ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అభిజిత్ దీప్కే ఒక వెబ్సైట్ ను, అంటే ఎలక్షన్ స్ట్రాటజీ ఒక వెబ్సైట్ ని, అదే విధంగా ఒక ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఇలా పలు సామాజిక మాధ్యమాలకు సంబంధించి అతను అకౌంట్స్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి అంటే రోజుల వ్యవధిలోనే, అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి సంబంధించి మనం చూసుకుంటే ఏకంగా 5 రోజుల్లోనే 20 కోట్ల మంది ఫాలోవర్స్ రావడం అనేది సంచలనం. అది బహుశా అంటే ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ఒక సెలబ్రిటీ కూడా రానటువంటి ఫాలోయింగ్, ఐపీఎల్ మ్యాచ్ లాంటి ఐపీఎల్ మ్యాచ్ల్లో రాత్రికి రాత్రి సెన్సేషన్ అయినటువంటి వాళ్ళకు కూడా సాధ్యం కానటువంటిది మనం చూసాం. కాబట్టి ఇక్కడ అయితే అక్కడి నుంచి కూడా దీనికి సంబంధించి అతన్ని అంటే ఈ దళిత కార్డు వాడాడు అని కొంతమంది, లేదంటే మరికొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సన్నిహితుడని కొంతమంది, అలాగే అతన్ని తృణమూల్ కాంగ్రెస్ నడిపిస్తోందని మరికొంతమంది, ఇలా ఎవరికి నచ్చినట్టు కామెంట్స్ వాళ్ళు చేశారు. అలాగే అఖిలేష్ యాదవ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నడిపిస్తున్నాడని ఇంకొంతమంది కామెంట్స్ చేయడం జరిగింది. ఇలా అంటే ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు చేశారు. అయితే తాను అంటే దీనికి సంబంధించి ఎవరైతే అభిజిత్ దీప్కే ఉన్నారో, ఈ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో, అమెరికాలో ప్రస్తుతం ఉంటున్నటువంటి పరిస్థితి, అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే అతను అదుపులోకి తీసుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనేటువంటి మాట కూడా
అది వినపడుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ ఎక్స్ అకౌంట్ క్లోజ్ చేశారో, ఆ క్లోజ్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ కు భారీగా ఫాలోవర్స్ వచ్చారు. చివరకు ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా హ్యాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అతనికి బెదిరింపులు కూడా వచ్చాయి. అంటే తాను బీజేపీలో చేరకపోతే చంపేస్తామని చెప్పేసి కొంతమంది బెదిరించారనేటువంటి వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కార్యరూపం దాల్చకుండా, అంటే ఇది ఆన్లైన్ లో మాత్రమే, ఆన్లైన్ నుంచి బయటకు రాకుండా, అంటే గ్రౌండ్ లెవెల్ కు మారకుండా, గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా దిక్కుండా ఉండేందుకు, నిరసన కార్యక్రమాలకు కానీ, అంటే నేపాల్ తరహాలో కానీ ఇట్లా రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దీనికి సంబంధించి ఇప్పుడు కొంత అటు కేంద్ర ప్రభుత్వం కానీ, అలాగే నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, ఐబీ కానీ, ఇలా కొన్ని అంటే కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు కూడా ఎలర్ట్ అయ్యాయి. దీని వెనక ఎవరున్నారు, ఒకవేళ దీనికి ఎవరన్నా భారీగా ఫండింగ్ ఇస్తున్నారా ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. కాబట్టి అందుకనే ఇప్పుడు కొంత అంటే బీజేపీకి అనుకూలమైనటువంటి హ్యాకర్లు దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని హ్యాక్ చేశారనేటువంటి మాట కూడా బలంగా వినపడుతుంది. అయినప్పటికీ కూడా ఎవరు హ్యాక్ చేసి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకుంది. ఎందుకంటే వేరే దేశాల్లో, నేపాల్ అలాంటి ప్రాంతాల్లో ఏ విధంగానైతే పక్క దేశాల్లో జెన్జీ విప్లవం రావటం జరిగిందో, ఈ విధంగా కూడా ఈ కాక్రోచ్ పార్టీలో కూడా ఎక్కువ సబ్స్క్రైబర్స్ గా కానీ ఇలా చేరిపోతున్నది యువత ఎవరైతే అసంతృప్తిలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ గా ఈ కాక్రోచ్ ప్లాట్ఫామ్ అనేది మారిపోతుంది. అందుకని చెప్పి దీన్ని కంట్రోల్ చేశారా? అయితే ఇక్కడ ఇప్పుడు అంటే సాధారణంగా బీజేపీ కార్యకర్తలు కానీ, లేదా బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కానీ తమకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని దేశద్రోహులుగానో లేదంటే మరో రకంగానో చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారనేది ప్రధానంగా ఇటు కాంగ్రెస్ నుంచి కానీ, లేదా ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి కానీ, అంటే ఇండియా కూటమి పార్టీల నుంచి కానీ వచ్చేటువంటి ప్రధాన ఆరోపణ. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వాళ్ళు విజయవాడలో 300 నుంచి 600 మంది ఆ పేజ్ ఫాలో కొట్టారు. వీళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ నేపాల్ వాళ్ళు కాదు, లేదంటే ఇంకో పాకిస్తాన్ వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నేపాల్ లో వచ్చినటువంటి ఉద్యమమే భారత్ లో వచ్చేటువంటి అవకాశం ఉంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్, లేదంటే వెబ్సైట్ లో క్లోజ్ చేస్తే ఆ ఉద్యమం ఆగదు. దానికి సంబంధించి ఇప్పుడు యువత అసంతృప్తిలో ఉన్నప్పుడు దానికి మరో వేదిక వెతుక్కుంటారు. ఇప్పుడు ఈ వేదిక వస్తుందని ఎవరు ఊహించలేదు, రేపు మరో వేదిక రావచ్చు. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అనవసరంగా ఇది ఏమవుతుంది అంటే అతనికి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుతుంది, అతన్ని కంట్రోల్ చేసినట్టు అవుతుంది, అతనికి భయపడినట్టు అవుతుంది, అతని వల్ల తమ అధికారానికి ముప్పు ఉందనేటువంటి అభద్రతా భావంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు కూడా అవుతుంది. కాబట్టి ఇటువంటి అంశాల విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం కానీ, లేదంటే బీజేపీ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కానీ, నేను సోషల్ మీడియాలో కూడా చూస్తున్నా, బందర్ లో ఉండేటువంటి కొంతమంది కానీ, లేదంటే ఇక్కడ విజయవాడలో ఉండేటువంటి కొంతమంది బీజేపీ మద్దతుదారులు కూడా దీన్ని ఒక ఉగ్రవాద సంస్థగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం, అలాగే అభిజిత్ దీప్ ఎవరైతే ఉన్నారో అతనికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టించడం, అంటే కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయట్లేదు, బీజేపీ మాత్రం ఆ పని చేస్తోంది. దీని వల్ల అనవసరంగా అంటే వీళ్ళు భయపడుతున్నారు, లేదంటే ఇందాక నేను చెప్పినట్లుగా అభద్రతా భావంలో కేంద్రం వెళ్ళిందనేటువంటి సంకేతాలు వస్తాయి. అలాగే నేపాల్ లో వచ్చినటువంటి ఉద్యమం, అలాగే బంగ్లాదేశ్ లో జరిగినటువంటి కొన్ని ఘర్షణలు భారత్ లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని కేంద్రం భయపడుతోంది. అలాగే బాలేంద్ర షా ఎలాగైతే నేపాల్ లో ప్రధాని అయ్యారో, ఇలాగే ఇక్కడ జెన్జీకి సంబంధించినటువంటి ప్రతినిధి కూడా భారత్ లో ప్రధాని అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు కూడా అనే భయం కేంద్రంలో ఉంది. అందుకనే ఇక్కడ ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక కాక్రోచ్ జనతా పార్టీ ఒక జస్టిస్ సూర్యకాంత్ అన్నటువంటి మాటల నుంచి పుట్టింది. ఆక్రోశం నుంచి ఎప్పుడైతే సమాజంలో ఉన్నటువంటి యువత, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారిని, వీరందరినీ ఉద్దేశిస్తూ బొద్దింకలుగా పోలిస్తూ తాను మాట్లాడారు. దాని మీద కోపోద్రిక్తులైనటువంటి యువత మొత్తం కూడా ఫాలో అవటం మొదలు పెట్టారు. ఇంకోటి ఏంటంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో కూడా దీంట్లో చేరాలనుకున్నటువంటి వారు బద్దకస్తులై ఉండాలి, ఎప్పుడు సోషల్ మీడియాలో పార్టీలను కానీ, సమస్యలను కానీ వీటన్నిటిని ప్రశ్నించే వారై ఉండాలి. ఈ రకంగా కూడా మేనిఫెస్టో కూడా ఒక ఆకర్షణీయంగా తయారు చేయడం జరిగింది. ఎక్కువగా కూడా జెన్జీ యువత దీనివైపు మొగ్గు చూపారు ఎక్కడికక్కడ కూడా. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే నిరుద్యోగం అన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇదంతా కూడా పోరాడటానికి ఈ ప్లాట్ఫామ్ అనేది కరెక్ట్ గా ఉంటుందని చెప్పి యువత భావించారు. కానీ ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే గంటల వ్యవధిలోనే వేలల్లో లక్షల్లో ఫాలోవర్స్ పెరిగిపోయారో, ఇక కేంద్ర ప్రభుత్వంలో కానీ ప్రభుత్వంలో ఒక భయం పట్టుకుంది.
అంటే ఈ కాక్రోచ్ పార్టీ మిగిలిన దేశాల్లో మనకి ఎగ్జాంపుల్ గా రీసెంట్ టైమ్స్ లో మనం చూసాము జెన్జీ విప్లవాన్ని. అదే రకంగా భారత్ లో కూడా ఒక రకమైన విప్లవం రాబోతుందా అని చెప్పి ముందస్తుగానే చర్యలు చేపట్టి దీన్ని క్లోజ్ చేసింది అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది. కాకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ వెబ్సైట్లు కానీ ఇవన్నీ క్లోజ్ చేసినా కానీ మరో రకంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు వస్తుందని చెప్తున్నారు. మరొకవైపు ప్రభుత్వాల తరపు నుంచి కానీ వీటి నుంచి చూస్తే దీంట్లో ఉన్నది బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఫాలోవర్స్ అంటూ కూడా దీని మీద మాట్లాడుతున్నారు. కాకపోతే మనం చూస్తే కాక్రోచ్ పార్టీ ఎప్పుడైతే ఇండియాలో వచ్చిందో ఆ తర్వాత పాకిస్తాన్ లో కూడా పాకిస్తాన్ కాక్రోచ్ పార్టీ అంటూ అక్కడ ఉన్నటువంటి యువత వాళ్ళు కూడా ఒక పేజ్ని స్టార్ట్ చేసుకున్నారు.